కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మితభాషి మొగుడు అతివాగుడు పెళ్ళాం అనే ఓ కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మితభాషి మొగుడు అతివాగుడు పెళ్ళాం కామెడీ కథ. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మొగుడు పెళ్ళాల జంటను చూసొద్దాం. మొగుడు పెళ్ళాల జంట ఎక్కడన్నా కనపడటం ఆలస్యం. ప్రతి ఒక్కరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ తెగ పొగిడేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అలా ఏ జంట ఉండదు. ఒకరికొకరు అంతా వ్యతిరేకమే. విజాతి ధృవాలే పరస్పరం ఆకర్షించుకుంటాయి అని నా చిన్నప్పుడు మా సైన్స్ మాస్టర్ చెబుతుంటే విన్న గుర్తు. నార్త్ అండ్ సౌత్ పోల్స్ అంటారట వాటిని. అంతగా ఆకర్షించుకొని కూడా అస్తమానం అలా కొట్టుకొని వస్తుంటారు ఎందుకనో కానీ. మా ఆయనతో మాత్రం నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఆయన నోట్లో నాలుక లేని మనిషి కదా పాపం. ఒక్క మాట నోట్లో నుంచి రావాలంటే అది ఎంతోసేపు మనసులోనే పురిటి నొప్పులు పడి గొంతులో కాసేపు గిలగిలా కొట్టుకొని చచ్చి చెడి ఎప్పుడో కానీ బయటపడదు. వాళ్ళమ్మ అలా పెంచింది మరి ఆయన్ని. మా మామగారు అంతేగా. ఆ తరం నుంచి వస్తుందన్నమాట ఈ ఇంట్లో ఫీమేల్ డామినేషన్. అలానే మా ఆయన మరీ అమాయక చక్రవర్తి ఏం కాదు, మితభాషి అంతే. బెల్లం కొట్టిన రాయిలా అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చొని పోతారు. నేనేమో వాగుడుకాయను, గులకరాళ్ల డబ్బాలా లొడలొడా మాట్లాడుతూ ఉంటాను. క్షణం నోరు మూతపడదు అంటారు నన్ను ఎరిగిన వాళ్ళందరూ. ఇందాకటి నుంచి గలగలా మాట్లాడుతుంటే మీరు వింటున్నారు కదా, అదన్నమాట సంగతి. నేను సార్థక నామధేయురాల్ని కూడా. ఎందుకంటే నా పేరు సుభాషిణి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా పేర్లు పెట్టడంలో మా అమ్మ నాన్న చాలా ఎక్స్పర్ట్లని ఆ కాలంలోనే నిరూపించుకున్నారు. మా అక్క పేరు సుహాసిని. పుట్టగానే అందరి పిల్లల్లా ఏడవకుండా చిరునవ్వు నవ్విందట. ఆ నవ్వు చాలా అందంగా ఉందని దానికి ఆ పేరు పెట్టారు. ఈ పిల్లేంటి ఏడవదు అని దాన్ని తల్లకిందులుగా చేతిలో పట్టుకున్న నర్సు వెన్ను మీద ఒక్క చరుపు చరిస్తే అప్పుడే ఏడ్చిందట. మా రెండో అక్క పేరేమో సునయని. పుట్టగానే కళ్ళు తెరిచి వాటిని నక్షత్రాల్లా మిలమిలా ఒక మెరుపు మెరిపించిందట. అందుకని దానికి ఆ పేరు పెట్టారు. ఇక మూడో పిల్లనైన నాకు అప్పుడు మాటలు రాకపోయినా ఫ్యూచర్లో మంచి మాటకారినవుతానన్న నమ్మకంతో మా అక్కల పేరుతో మ్యాచ్ అయ్యేలా సుభాషిణి అని పేరు పెట్టారు. వాళ్ళు ఆశించినట్టుగానే మంచి మాటకారిని అయ్యాను. ఒక్కసారి నన్ను పరిచయం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మొట్టమొదటిగా నా గురించి అనేమాట, భలేగా మాట్లాడతావే నువ్వు అని. నేను మాట్లాడుతుంటే విన్న కొద్దీ వినబుద్ధి అవుతుందట. ఇదిగో ఇందాకటి నుంచి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కదా, అలా అన్నమాట. మా మౌనముని ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతోంది. ఆయన అసలు పేరు మునిశర్మ. ముని అని పిలుస్తారు వాళ్ళ అమ్మా నాన్న. నేను కూడా అందరిలా అలా పిలిస్తే ఏం బాగుంటుంది అని సంబోధన ఏమండి అయినా మౌనముని అని మనసులో పిలుచుకుంటూ ఉంటాను. అదిగో మాటల్లోనే వస్తున్నారు. మా సంభాషణను మీరు కూడా వినొచ్చు ఎంచక్క. విజాతి ధృవాలం కదా మరి, అక్కడి నుంచే పుడుతుంది హాస్యం. మా ఇంటికి వచ్చిన చుట్టాలంతా మా ఇద్దరిని చూసి తెగ నవ్వుకుంటూ ఉంటారు. షూ విప్పి స్టాండ్లో పెట్టి లోపలికి వస్తున్న మా ఆయనకు ఎదురుగా మంచినీళ్ళ గ్లాసుతో వెళ్ళి, ఏమండి ఏంటి ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారు, పని తక్కువగా ఉందా, మీ పై ఆఫీసరు సీట్లో లేడా, లేకుంటే ఆయన మీకంటే ముందే ఇంటికి చెక్కేశాడా, మీకున్నట్టే ఆయనకు ఇంట్లో ఓ పెళ్ళాం ఉండి ఉంటుంది కదా మరి, ఆలస్యంగా వస్తే ఏంటి ఇంత లేట్ అయింది, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారేంటి అని నిలదీసి అడిగేస్తుంది కాబోలు. మీ మగవాళ్లకు ఈ పెళ్ళాల బెడదేంటో పాపం, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకుండా అని
నేను అంటూ ఉండగానే వాగుడాపు అన్నారు మా మునీంద్రుల వారు ముఖం చిట్లించి. ఈ గౌతమ బుద్ధుడికి మాటలంటే ఇంత వైరాగ్యం ఏంటో నాకు అర్థం కాదు. పెళ్ళాం మాటలకు మురిసిపోని మొగుడు ఒక మొగుడే. నాకు పెళ్లి కాకముందు ఎంత కోరిక ఉండేదో, చక్కగా మాట్లాడే టాకిటివ్ మొగుడు దొరికితే ఇద్దరం ఏ బాల్కనీలోనో గార్డెన్లోనో 2 చైర్స్ వేసుకుని కూర్చొని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు అని. ఏదైనా నోరు విప్పితేనే కదా ఆ మనసులో ఏముందో తెలిసొచ్చేది. ముంగిలా మూతి ముడుచుకుని కూర్చుంటే ఆ మనసులో ఎప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుందో ఎలా అర్థమైచొస్తుంది అని నేను స్వగతంలా నాలో నేను మాట్లాడుకుంటుంటే ఆపుతావాయిక అన్నారు మావారు. ఒక్కసారికి ఒక్క మాట తప్ప మరో మాట మాట్లాడనని ఒట్టేసుకున్నారా ఏంటండి? మాటలకు కూడా ఈ రేషన్ ఏంటి నా బోందా? మా పెద్దబావ అయితే మా అక్కయ్యతో ఎంత సరదాగా సరసంగా మాట్లాడతాడో. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నా కర్మే ఏంటో ఇలా కాలింది. పెళ్ళాంతో రొమాంటిక్గా ఒక్క మాట మాట్లాడని మొగుడు పోయి నా పాలే పడాలా అని నేను నా ఆత్మఘోషను వినిపిస్తుండగా ఆ భావనే చేసుకోవాల్సింది అన్నాడు మా ఆయన విసురుగా. అమ్మయ్య, ఈసారి ముచ్చటగా 3 మాటలు మాట్లాడారు. అవైనా కోపంతో లోనించి తన్నుకొచ్చిన బాపతివై ఉంటాయి. అయినా పర్వాలేదే, మీకు కాస్త కోపం రోషం ఉన్నాయి. మగవాడంటే మరి పప్పు శుద్ధలా ఉంటే ఏం బాగుంటుంది? కొంచెం కోపం ఆవేశం ఉంటేనే బాగుంటుంది. తెలుగు సినిమాలో అల్లు అర్జున్ని చూడండి, హీరోయిజం ఉట్టిపడేలా ఎలా రంకెలేస్తాడో, ఎంత దమ్మున్న పంచ్ డైలాగులు చెప్తాడో. ఇప్పుడు ఇలా అన్నానని ఆ అల్లు అర్జున్ని చేసుకోకపోయావా అని మాత్రం అనకండి. ఎందుకు చెప్తున్నానంటే మా చిన్నక్క కోపిష్టి మొగుడితో కష్టమేని అంటుంది. కానీ మగవాడికి, అందులో మొగుడికి కాస్త కోపం ఉంటేనే బాగా కారం వేసిన కూర చుర్రుమంటూ స్పైసీగా నోటికి బాగున్నట్టు కోపం మనసుకు బాగుంటుంది. ఇలా అంటున్నాను కదా అని మళ్ళీ మీ చిన్నబావనే చేసుకోకపోయావా అని అనకండి. ఇంకో ముక్క ఎక్కువ మాట్లాడినట్టయి మీ నోరు నొప్పి పుడుతుంది. అయినా ఒకే డైలాగ్ని అలా పదే పదే రిపీట్ చేయకూడదు, వినేవాళ్లకు బోర్ కొడుతుంది. అఫ్కోర్స్ పై కనకపోయినా మీ మనసులోని మాట అదే గనక మీకు ఇంతవరకు తెలియని రహస్యం ఒకటి చెప్తాను. మా సునైని అక్కయ్య మొగుడు, అదే మా చిన్నబావ, తనని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళమ్మ చెవిలో, ఈ అమ్మాయి కన్నా ఈ అమ్మాయి వెనక నిల్చున్న ఈ అమ్మాయి చెల్లెలు బాగుంది, ఎర్రగా బుర్రగా, పైగా చాటర్ బాక్స్లా ఒకటే మాట్లాడేస్తోంది. నాకు అలా యాక్టివ్గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం, ఆ అమ్మాయినే చేసుకుంటానే అమ్మా అని అన్నాడట. అలా అడిగితే ఏం బాగుంటుంది అని వాళ్ళమ్మ వెంటనే కోపం చేయబట్టి కానీ, లేకుంటే మా చిన్నబావ మా చిన్నక్కను కాకుండా నన్నే పెళ్లి చేసుకునేవాడు. అప్పుడు నాకు నా మాటల్ని ఇష్టంగా వినే ఓ మంచి శ్రోత జీవితంలో భాగస్వామిగా దొరికేవాడు. సిగ్గులేదా అని మా ఆయన నోటి నుంచి రాలిన ఒక మాట ముత్యాన్ని కింద పడకముందే ఒడిసి పట్టుకుంటూ, ఎవరికి? నాకా? ఒక్క వాక్యం పూర్తిగా మాట్లాడటానికి కూడా ఇష్టం లేనట్టు అలా ఒక్క ముక్క మాట్లాడి ఫిలప్ ది బ్లాంక్స్ అన్నట్టు మిగతాది నాకు వదిలేస్తావేంటయ్యా మునిమగడా? అయినా నాకు తెలియక అడుగుతాను, మా చిన్నబావ నన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాడు అంటే అందులో తప్పేంటి? పెళ్లి కాకముందు ఎంతోమంది మరెంతోమందిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అనుకున్నంత మాత్రం అందరూ మొగుళ్ళైపోతారా ఏంటి? ఆ లెక్కన మీకన్నా ముందు 4 పెళ్లి కొడుకులు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళారు. వాళ్ళంతా నా మొగుళ్ళన్నట్టే లెక్క. ఇక ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు కాదు. అతివాగుడు నాది. అతివాగుడా? పోనీ అలాగే అనుకోండి. మాటలు రాని వాళ్లకు బాగా మాట్లాడే వాళ్ళని చూస్తే కుళ్ళుగా అలాగే అనిపిస్తుంది. అయినా మీరు మౌనముని ఒకరి ఇంట్లో ఉన్నారు చాలరు. నేను కూడా మౌన మునీశ్వర్ని అయితే ఇక ఇంటికి చుట్టమై వచ్చినాడు పిచ్చెక్కిపోయి జుట్టు పిక్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే నా పుట్టింటి వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే, మీ ఆయన ఒక్క మాట మాట్లాడేమే సుభాష్ని,
చుట్టమై వచ్చిన వాణ్ణి బాగున్నారా, కూర్చోండి అని కూడా పలకరించకపోతే మళ్ళీ ఇంకోసారి రాబుద్ధి అవుతుందా ఎవరికైనా? మాట్లాడకపోగా ముఖం అలా సీరియస్గా పెట్టుకుని కూర్చుంటే మనం రావటం ఆయనకి ఇష్టం లేదేమో అని అనిపించదు అని అంటారు. దాంతో ఏం చెప్పాలో నాకు అర్థం కాక ఆయన అంతే, దానికి నేనేం చేయను? ఆయన నోట్లో నుంచి మాటలు తెప్పించటం ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు. ఆయన నాతోనే ఏకాంతంలో కూడా ఒక్క మాట మాట్లాడరు. ఇక మీతో ఏం మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నాగా, అది చాలే అంటాను. ఇక మీ సైడు బంధువులు మాత్రం వాడు మాట్లాడకపోయినా నువ్వు నోటి నిండా పలకరిస్తావు సుభాషిణి, అది చాలు, నీకోసమే ఇంటికి రాబుద్ది అవుతుంది అంటూ పరమానందపడిపోతారు అని నేను ఇంకా ఏదేదో మాట్లాడాలని అనుకుంటుండగా శుభా అన్నం అన్నారు మా వారు నా పేరును సగం కత్తిరిస్తూ, పనిలో పనిగా దానికి మరో పదాన్ని యాడ్ చేస్తూ. ఆయనకు ఆకలేస్తోందని అర్థమైంది నాకు. పాపం అని మనసు జాలిగా మూలిగింది. ఎంత మంచోడో నా మొగుడు, ఆకలేస్తున్నా ఆకలేస్తోంది అని అననంత మితభాషిత్వం. కూరలో ఉప్పు వేయకపోయినా పప్పు కారంగా కాక చప్పగా ఉన్నా అందరి పిల్లల మొగుళ్ళలా రంకెలేయకుండా ఏది పెడితే అది తల వంచుకొని తింటాడు. ఇదిగో ఈ విషయంలోనే మా పక్కింటి ఆడవాళ్ళు నన్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఎంత అదృష్టవంతురాలు ఈ సుభాషిణి. మా ఈ గద్దరి మొగుళ్లతో మేము వేగలేక చూస్తున్నాం. భోజనానికి లేస్తున్నారంటే మా గుండెలు పీచు పీచుమంటూ ఉంటాయి. అన్నం గడ్డిలా ఉంది, కూర బొగ్గులా ఉంది, చల్లచారు కుడితిలా ఉంది అంటూ టాప్ ఎగిరిపోయేలా ఇరుగమ్మ పొరుగమ్మ వినేలా రంకెలేస్తారు. మీ ఆయన గట్టిగా ఒక్క మాట మాట్లాడగా మేము ఇంతవరకు వినలేదు అంటూ నా అదృష్టానికి అసూయపడిపోతూ ఉంటారు. ఆ పొగడతకు నేను మరింత పొంగిపోతూ, అయ్యో గట్టిగా ఏంటి, ఆయన అసలే మాట్లాడరు అని నేను వాళ్ళు మరింత కుళ్ళుకునేలా చేస్తాను. నోరు వాయి లేని మొగుడు దొరకటం కూడా పెళ్ళాల అదృష్టమని నాకు అలాంటప్పుడే తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నా బాధలు చెప్పుకున్నా అవి వాళ్ళకు అర్థమయ్యేవి కావు గనక గమ్మునుండిపోతాను. పూజ కొద్దీ పురుషుడు అంటారు. పూర్వజన్మలో నేను ఏ మూగనోమును వచ్చి ఉంటానో, అందుకే మాటా పలుకులేని ఈ మొగుణ్ణి ఏ దేవతో నాకు అంటగట్టింది అనుకుంటాను బోలెడు నెట్టూరుస్తూ సెల్ఫ్ పిట్టితో. ఆ రోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయించాడో కానీ మా వారు పక్క మీద నుంచి లేస్తూనే నాతో 4 మాటలు మాట్లాడారు. శుభా, ఈరోజు చిన్నప్పటి మా ఫ్రెండు క్లాస్మేట్ అయిన అరుణ తన భర్త రాజశేఖర్తో కలిసి మన ఇంటికి లంచ్కి వస్తోంది అన్నవి ఆ మాటలు. నిజానికి మా వారి గొంతు మేఘగర్జనలా బాగుంటుంది, విన్న కొద్దీ వినాలి అనిపించేలా. కానీ మాట్లాడితేనా మహానుభావుడు, మూతి బిగించి కూర్చోవటమే నా ఆయాస్తమానం. అందుకే ఆ రోజు ఒక్క సెకండు మా ఆయన గొంతు వినటానికి అవకాశం దొరికినందుకు మురిసి ముక్కలైపోయాను. అంతకన్నా నన్ను ఆనందపరిచిన మరో విషయం ఏమిటంటే, మిస్టర్ దద్దోజనం అనుకున్న మా ఆయనకి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండటం. ఆమె మా ఇల్లు వెతుక్కుంటూ మరీ మా వారిని చూడటానికి మా ఇంటికి రాబోవటం. నాకు అసలే ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే ముచ్చట్లకు మనుషులు దొరుకుతున్నందుకు వెర్రి ఆనందంగా ఉంటుంది. అందులోనూ ఆ రోజు వస్తున్నది ఇంతవరకు నేను కలవని చూడని కొత్త మనుషులు. దాంతో రెచ్చిపోయి ప్రత్యేక వంటలు చేశాను. ఇల్లు నీట్గా సర్దేసి నేను నీట్గా తయారై కూర్చున్నాను. వాళ్ళ రాక నాకు చాలా ఆరాటంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్తో మా ఆయన ఎలా మాట్లాడతారో అది చూడాలి అని. కరెక్ట్గా 11 గంటలకు కాలింగ్ బెల్ శబ్దం వినిపిస్తే పరుగులాంటి నడకతో వెళ్ళి తలుపు తీశాను. అందంగా హోందాగా ఉన్న నా వయసే ఉండే అరుణ అనే ఆవిడ నా ఎదురుగా నిల్చుంది చిరునవ్వుతో. ఆమె వెనుకగా నిల్చున్న ఆమె భర్త రాజశేఖర్ మాత్రం, హాయ్, హలో అండి, మీరు సుభాషిణి గారు, నాకు తెలుసు, నేను రాజశేఖర్, ఈవిడ మీ వారి ఫ్రెండు, నాకు భార్య అయిన అరుణ, ఏరి మీ వారు అంటూ చనువుగా లోపలికి వచ్చాడు ఆయన. భూకంపం వచ్చినా చెలించని మా ఆయన మాత్రం తీరుబడిగా అడుగులు అడుగేస్తూ వచ్చి
నవ్వలేక నవ్వలేక అన్నట్టు బలవంతంగా పెదవులు విప్పి ఓ నవ్వు నవ్వి ఆయా మునిశర్మ అని ఆయనకు షేకండ్ ఇచ్చి ఆ తర్వాత అరుణ వంక చూసి, బాగున్నావా అరుణ, చాలా సంవత్సరాలైంది కలిసి అని అన్నారు. ఆమెమో బాగున్నానన్నట్టు తలూపింది. అంతే. ఆ తర్వాత ఇద్దరూ సోఫాలకు అంటుకొని పోయి కూర్చున్నారు, కానీ ఒక్క మాట మాట్లాడుకోలేదు. డిగ్రీ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేశావా, జాబ్ చేయటం లేదా అని ఈయన, ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, మళ్ళీ ఆ ఊరు ఎప్పుడైనా వెళ్ళావా అంటూ ఆవిడ చాలా పొడి పొడిగా డ్రైగా అప్పుడొక ముక్క ఇప్పుడొక ముక్క అన్నట్టు మాట్లాడుకున్నారు. నేను వంటింట్లో ప్లేట్లు గ్లాసులు సర్దుతూ ఉంటే రాజశేఖర్ మాత్రం చనువుగా లోపలికి వచ్చి, ఏమైనా హెల్ప్ చేయాలా అండి, మొహమాట పడకండి, ఎందుకంటే నేను అస్సలు మొహమాట పడను, ఏంటి మీ హాబీసు అని అడిగాడు. ఏం లేదు, మాట్లాడటం నాన్ స్టాప్గా అన్నాను నేను నవ్వుతూ. అవునా, నేను డిటో. మంచి కంపెనీ అనేది ఉండాలి, కానీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అసలు టైమే తెలియదండి. మా ఆవిడేమో మితభాషి, ఎప్పుడూ మూతి బిగించి కూర్చుంటుంది అన్నాడు. అవునా, మావారు అంతే, మాట్లాడటం అంటే ఆయనకి ఎలర్జీ అన్నాను నేను నవ్వుతూ. చూడగానే అనుకున్నాను మీ వారు మితభాషి అని, మీరు అతిభాషి అని మీరు తలుపు తీయగానే కనిపెట్టేశాను. మీ పేరు కూడా సుభాషిణి గారు కదా, పర్ఫెక్ట్ మ్యాచింగ్. అవును కానీ సుభాషిణి గారు, మీ పెళ్లి చూపులప్పుడు మీరు ముందు మీ వారిని మాట్లాడించారా, ఆయన మిమ్మల్ని మాట్లాడించారా అని అడిగాడు రాజశేఖర్. నేనే, ఒక్క మాట కాదు, గడగడ ఓ 100 మాటలు మాట్లాడేసి ఆయన బిత్తరపోయేలా చేశారు. మీ హాబీస్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి, మీకు ఏదైనా ఆర్ట్లో ప్రవేశం ఉందా, పెళ్లి గురించి మీ అభిప్రాయాలు ఏంటి, ఇలా. దానికి ఆయన ఏం సమాధానాలు చెప్పారు? ఆయన, మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి, మర్చిపోయాను, మళ్ళొకసారి అడగండి అన్నాను పెద్దగా నవ్వుతూ. మరి నేను మా ఆవిడ్ని ఏమని మాట్లాడించానో తెలుసా మీకు అని అడిగాడు రాజశేఖర్. ఏమని? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిలిపిగా చూస్తూ, మీకు నేను నచ్చానా అని అడిగాను. దానికి ఆవిడ కంగారు పడిపోయి తల వంచుకొని చూపులు కిందికి వాల్చేసింది. ఆ విషయం మా అమ్మని అడగండి, ఆమెకు నచ్చితే నాకు నచ్చినట్టే అంది. అవునా, నిజమా, అలా అన్నారా అన్నాను నేను వచ్చే నవ్వును ఆపుకునే ప్రయత్నంలో మూతికి చెయ్యి అడ్డం పెట్టుకొని. అంతలోనే బయటి స్పృహలోకి వచ్చి, మా నవ్వులు వాళ్ళు వింటే వాళ్ళ గురించే ఏదో మాట్లాడుకుంటున్నామని అనుకుంటారేమోనని ఉన్నట్టుండి కామైపోయి, ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నాను అప్పుడే హాల్లోకి వెళ్ళి వస్తున్న రాజశేఖర్ని ఉద్దేశించి. ఏమీ మాట్లాడుకోవటం లేదు. మీ ఆయనేమో మ్యూట్ చేసి టీవీలో క్రికెట్ చూస్తున్నారు, మా ఆవిడేమో తలెత్తి ఇంటి పైకప్పును చూస్తోంది అన్నాడు రాజశేఖర్ చిరునవ్వుతో. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఈ ఫ్రెండ్స్కి మాట్లాడుకోవటానికి మాటలే లేకపోవటం ఆశ్చర్యం అని నేనంటే, మొదటి పరిచయంలోనే మనం ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నామో చూడండి అన్నాడు రాజశేఖర్. అరుణను ఉద్దేశించి మర్యాదగా వడ్డించాను రండి అని భోజనానికి పిలిచి, మీరు రండి అన్నట్టు మా వారి వంక చూశాను. నలుగురం లంచ్ చేస్తుంటే రాజశేఖర్ కూర పచ్చడి పప్పు ఒకటి తర్వాత ఒకటి కలుపుకొని తింటూ వాటి రుచుల గురించి రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు నాన్ స్టాప్గా. నేను వాటిని తయారు చేసిన విధానాన్ని వైనంగా చెప్పటం మొదలుపెట్టాను. దాన్ని ఇంకో రకంగా కూడా ఎలా చేయొచ్చో అది చెప్తున్నాను. అరుణ మాత్రం తల వంచుకొని మునివేళ్లతో కొద్దిగా అన్నాన్ని కలుపుతూ సుతారంగా తింటోంది. నేను భోజన ప్రియుణ్ణండి, మా అరుణేమో తినటానికి ఏదో ఒకటి, అందులో రుచులేంటి అన్నట్టు తిండికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదు అన్నాడు రాజశేఖర్ భార్య వంక ఓరకంటితో చూస్తూ. మా ఇంట్లో దానికి మేమిద్దరం ఆపోజిట్ అన్నాను నేను మా వారి వంక చూస్తూ. వాళ్ళు ఉన్నంతసేపు మా ఇల్లు రాజశేఖర్ గొంతుతో ప్రతిధ్వనించిపోయింది. సాయంత్రం 4ంటికి
ఇక వస్తాం అంటూ లేచాడు రాజశేఖర్. ఇంకా వెళ్దాం అన్నట్టు భార్య సైగ చేయగా, మీరు ఒకసారి మా ఇంటికి తప్పక రావాలి అన్నాడు మా ఇద్దరినీ ఉద్దేశించి. మా ఆయన మాట్లాడలేదు, కానీ నేను మాత్రం తప్పక వస్తాం అన్నాను. నేను అరుణకు పూలు పండ్లు ఇచ్చి కొత్త చీర పెట్టాను. అయ్యో ఎందుకు అంది అప్పుడు తన నాజూకు గొంతుని విప్పుతూ. వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు కాస్త గొంతు విప్పారు మావారు. నీకు తోడు ఆయన ఒక చాటర్ బాక్స్. అబ్బా, నా చెవులు బద్దలయ్యాయి నీ వాగుడు వెళ్ళాక అంటూ. ఆ మాటలకు నాకు నవ్వాగలేదు. మీ ఫ్రెండ్ అరుణ మీకు మంచి కంపెనీ ఇచ్చినట్టున్నారే నిశ్శబ్దంతోనే. విజాతి ధృవాలు మాత్రమే కలుసుకుంటాయని అనుకున్నాను, కానీ ఈనాళ్ళు స్వజాతి ధృవాలు కూడా వాళ్ళ స్వభావాలతో ఒక్కోసారి కలుసుకుంటాయని ఈరోజు మిమ్మల్ని చూస్తే అర్థమైంది అని నేనంటే, బదులుగా ఆయన మిమ్మల్ని చూస్తే నాకు అదే అర్థమైంది. నీ ఉత్సాహం ఉల్లాసం చూసి నేను కూడా కొంచెం మాట్లాడటం నేర్చుకోవాలి ఇక నుంచి అని అనిపించింది అన్నారు నవ్వుతూ. మాటలు రాని కోయిల అప్పుడే గొంతు సవరించుకున్నట్టు. నిజంగా అన్నాను నేను ఆనందోద్వేగంతో అరుస్తూ. నాకు నీతో మాట్లాడాలనే ఉంటుందోయ్, కానీ ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా మాటలు దొరకవు. నిజంగా మాట్లాడటం ఒక కళ అన్నారు కొసమెరుపుగా. ఇంకా నవ్వు ఆపుకోవటం నా వల్ల కాలేదు. అందుకే పక్కున నవ్వేశాను. ఇదండి మితభాషి మొగుడు అతివాగుడు పెళ్ళాం అనే కామెడీ కథ అంతంలో అరుణ రాజశేఖర్ విషయంలో ఈ టైటిల్ కాస్త రివర్స్ అయిందనుకోండి. అయినా అది అంతర్గత కథ, ఇది మెయిన్ కథ కనుక సరిపోతుంది. ఇంతవరకు చిరునవ్వులు చెందిస్తూ ఉల్లాసంగా ఈ కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక సెలవు.